ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? మనకి ఎన్నో సమస్యలున్నాయి. చాలా సమస్యలు. ఒకటి కాదు, రెండు కాదు. పోనీ ఒక సమస్య తీరిపోయింది అనుకుంటే వెనకాలే ఇంకొక సమస్య వస్తానే ఉండిద్ది. వన్ బై వన్. అసలు రెస్ట్ అనేది లేదు కదా మనకి. కానీ ఎన్ని సమస్యలున్నా, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు ఎదురైనా సరే అవన్నీ పూర్తిగా తీసివేయగల శక్తిగల తండ్రి మన యేసయ్య. మరి తండ్రి ఉన్నాడని మనకు తెలిసి కూడా మనం ఎందుకు టెన్షన్ పడతాము? మనం ఎందుకు భయపడతాము? మళ్ళీ ప్రార్థన చేస్తాము, చర్చికి వెళ్తాము, మీటింగ్స్కి అటెండ్ అవుతాము, ఉపవాస ప్రార్థనలు చేస్తాము, చాలా ధైర్యంగా ఉన్నట్టే కనిపిస్తాము. కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రం మనలో ఉన్న అసలు మనిషి బయటకు వస్తాడు. ఎందుకంటే ఆ సమస్యలు వచ్చినప్పుడు మనం భయపడతాం కదా, అది కామన్, భయపడతాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఏలియా గారంత ప్రవక్తే, అంటే ఏలియా గారి ఆయన గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. అయినా సరే ఒకానొక సందర్భంలో ఏలియా గారిని చంపాలని సైనికులు వస్తున్నారని తెలిసినప్పుడు భయపడి పారిపోతాడు కదా, అడవిలోకి పారిపోతాడు. అప్పుడు తండ్రి ఏలియా గారి భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర ఇస్తాడు. 2 రోజులు అసలు ఎంత గాఢ నిద్రపోతాడు అంటే అంత పెద్ద ప్రవక్తకే తప్పలేదు భయం. ఆఫ్టర్ మనం ఎంతండి, కానీ ధైర్యం తెచ్చుకోవాలి. ఎలాంటి సమస్య అయినా సరే ధైర్యంగా నిలబడాలి. ఆ ధైర్యం ఎక్కడ దొరికింది? మన తండ్రి ఇస్తాడు. అది కూడా సరే, ప్రతిరోజు ప్రార్థనలు చేస్తున్నారు, ఇంకా దైవజనుల ద్వారా ప్రార్థన చేపించుకుంటున్నారు. ఏదో దేవుని కృపను బట్టి నాకు కూడా మీ ప్రార్థన అవసరతలు పెడుతున్నారు. అయితే ప్రార్థన చేస్తున్నాము, ఎంతమంది ప్రార్థన చేసిన సమస్య పోవట్ల, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎంత భయంకరమైన, ఎంత భారంగా ఉన్న సమస్య అయినా సరే తెల్లవారుజామున 3 గంటలకు లేచి మీరు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా ఆ సమస్యను తండ్రి తీసేస్తాడు. అది అవసరతైనా, అక్కరైనా, సమస్య అయినా, ఇబ్బంది అయినా, ఏదైనా సరే, మీకు ఉద్యోగం అయినా సరే, చదువులో మంచి పొజిషన్ కావాలన్నా, ఏదైనా సరే 3 గంటలకి, తెల్లవారుజామున 3 గంటలకు లేచి దేవుని ముందు ఆ సమస్య పెట్టండి. ఒకటే సమస్య పెట్టాలి. అనేక సమస్యలు ఉన్నాయి, అవన్నీ వద్దు. ఒక్కటే సమస్య. ఆ సమస్యలన్నిటిలో భారంగా ఉంది. అబ్బా, అసలు ఈ సమస్య నాకు తలనొప్పి వస్తుంది, ఎంత ప్రయత్నించినా ఆ సమస్య పోవట్లేదు, ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకట్లేదు అని ఏ సమస్య గురించి అయితే మీరు చాలా సఫర్ అవుతారో, ఆ సమస్య, ఒక్క సమస్య గురించి 3 గంటలకు లేచి కన్నీటితో దేవుని పాదాల దగ్గర పెట్టండి. అయ్యా, ఈ సమస్య ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఆ సమస్యకి పరిష్కారం ఎవ్వరూ నాకు చూపించలేరు, కానీ మీకు మాత్రమే సాధ్యం అది. ఒకవేళ ఈ సమస్య రావడానికి నేనే కారణమేమో, నేనే ఎక్కడన్నా జారిపోయానేమో, నేనే ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయానేమో, నేనే ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించానేమో, నాకు గుర్తు రావట్లేదయ్యా, నాకు తెలియట్లేదయ్యా. ఒకవేళ తెలుసు తెలియకు ఏదైనా విషయంలో నేను కానీ, నా ఇంటి వాళ్ళు కానీ తప్పు చేసి ఉంటే, మా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే దయచేసి క్షమించండి అయ్యా. ఈ సమస్య నుంచి నన్ను బయటపడేయండి అయ్యా. మనుషుల సహాయం వ్యర్థమని మీరే చెప్పారు. మనుషుల నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పింది మీరేనయ్యా. మీరు తప్ప నాకు ఆ సమస్య ఎవ్వరూ తీసివేయలేరు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా అని తండ్రి బలాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ సమస్య ఎంత పెద్ద సమస్య అయినా సరే తండ్రికి అప్పగించి మొదట మనం క్షమాపణ అడగాలి. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతులు లేరు, ఒక్కడునూ లేరు అని పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. నా మాట కాదండి. నేను తప్పు చేయను సిస్టర్, ఎవరిని నేను ఇబ్బంది పెట్టను. మాటలో కానీ, ప్రవర్తనలో కానీ ఎవరితో నేను దురుసుగా ప్రవర్తించను, దురుసుగా మాట్లాడను. అందరినీ సమానంగా ప్రేమిస్తాను. అందరూ శత్రువులు, నన్ను ద్వేషించే వాళ్ళ గురించి కూడా నేను ప్రార్థన చేస్తాను అని ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఎవరైనా ఉన్నారా? ఉండరండి. అది అసాధ్యం. ఎందుకంటే మన బలహీనత లేదు, మనకు తెలుసు.
ఏ విషయంలో జారిపోతున్నామో మనకు తెలుసు. మన శక్తి, మన బలం ఎంతో, మన భక్తి ఎంతో మనకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదే మాట అనుకోవాలి, నేను బలహీనుడనే, నా దేవుని కృపను బట్టి నన్ను బలవంతుడిగా మారుస్తున్నాడు, కానీ నాకు ఉన్న బలమే కాదు, నా బలహీనతలు నా తండ్రికి తెలుసు అని ఇదే మాట తండ్రి దగ్గర పెట్టండి. ఆఫీస్లో మీటింగ్ అయినా, ఎగ్జామ్స్ అయినా, ఎగ్జామ్ రిజల్ట్స్ అయినా, గవర్నమెంట్ జాబ్స్ మీరు ప్రిపరేషన్ అయినా, ఆ జాబ్ టార్గెట్ పెట్టుకుంటారు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. గ్రూప్ 1, 2 ఏదైతే అది మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అసలు ఆ టార్గెట్ ఇచ్చిందే మీరు కదయ్యా, ఆలోచన ఇచ్చిందే మీరు కదయ్యా, ఆలోచన ఇచ్చిన మీరే, జ్ఞానం మీరే ఇస్తేనే కదయ్యా నేను ఆ ఉద్యోగం సంపాదించగలను అని అదే మాట తండ్రి దగ్గర చెప్పండి. మన సొంత జ్ఞానంతో మనం ఎన్ని గంటలు కష్టపడ్డా, ఎన్ని రోజులు ప్రిపేర్ అయినా సరే, ఎన్ని సంవత్సరాల తరబడి మనం ఎగ్జామ్స్ రాసినా ఉద్యోగం రావట్లేదు చాలామందికి. మళ్ళీ చర్చికి వచ్చేవాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే, బైబిల్ చదివేవాళ్ళే, అయినా సరే ఎందుకని ఇన్ని సంవత్సరాలు కూడా ఉద్యోగం సంపాదించలేకపోయింది అని అనుకుంటారు చాలామంది. ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. కానీ బహుశా మీరు కూడా ఆ విషయం గ్రహించలేదు అనుకుంటున్నాను. అందుకనే చెప్తున్నాను, ప్రార్థన ఎలా చేయాలి అనేది నేర్చుకోండి. ఫస్ట్ ఒక సమస్య గురించి ఎలా ప్రార్థన చేస్తే ఆ సమస్య పరిష్కారం అయింది. నేనేదో పెద్ద భక్తి గలదాన్నో, నేనేదో జ్ఞానవంతురాలో నేను చెప్పట్లేదండి. తండ్రి ఇచ్చిన కృప, తండ్రి ఇచ్చిన ఆలోచన బట్టే మీకు చెప్పగలుగుతున్నాను. ప్రార్థన ఎలా చేస్తే తండ్రి వింటాడు, ఎలా తండ్రి దగ్గర ఆ సమస్య పెట్టాలి అనేది నేర్చుకుంటే చాలండి. పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే మనకి ఒక్కొక్క సమస్య ఒక్కొక్క భక్తుడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు, ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేశారు, ఎలా జవాబులు పొందుకున్నారు, ఆ సమస్యలో నుంచి ఎలా బయటపడ్డారు అనేది మనం చదువుతూ ఉంటే మనకి తండ్రి గ్రహింపిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఇస్తాడంటే ఆసక్తిగా చదవాలి, ఇంట్రెస్ట్ పెట్టాలి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఎంత ఇంట్రెస్ట్ పెడితేనే ఆ సబ్జెక్ట్ అనేది మైండ్లో పడిద్ది కదా, ఎంత కాన్సన్ట్రేషన్ చేసి చదువుతాము. అసలు అంతకన్నా ఈ లోకాలకు సంబంధించిన పుస్తకాలే అంత జాగ్రత్తగా చదివితే మనం మరణించినా కూడా మనల్ని సజీవులుగా చేయగల శక్తి గల పరిశుద్ధ గ్రంథం అండి. తండ్రి మాటలు అవన్నీ తండ్రి మాటలు. ఇంకెంత ఇంట్రెస్ట్గా చదవాలండి, ఎంత ఆసక్తిగా చదివితే అన్ని విషయాలు తండ్రి మనకి బయలుపరుస్తాడు. అసలు బయలుపరిచినట్టు మనకు తెలియదు, కానీ ఆ గ్రహింపు తండ్రి ఇస్తాడు. నాకు తన దేవుని కృపను బట్టే అసలు ఇన్ని విషయాలు నాకున్న తెలివంతో నాకు తెలుసు, నేను ఎంత తెలివిగలదానో నాకు తెలుసు, నా కెపాసిటీ ఏందో. కనీసం ఆటో బుక్ చేసుకోవడం కూడా తెలియదు నాకు. ఆటో బుక్ చేయడం, ర్యాపిడోలో ఆటో బుక్ చేయడం కూడా నాకు తెలియదు, రాదు ఇప్పుడు కూడా. కానీ ఎలా ప్రార్థన చేయాలి, ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేయాలి, ఎలా చేస్తే తండ్రి వింటాడు, ఎలా చేస్తే ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది, అదంతా ఇంతకుముందు చాలా వీడియోలు పెట్టాను. మళ్ళీ ఎందుకనో తండ్రి మళ్ళీ ఆలోచన ఇచ్చాడు, మరలా ఇంకోసారి గుర్తు చేయమన్నట్టు. అందుకే వినే మాట ఏదైనా సరే మనుషులు చెప్తున్నారు అని వినొద్దు, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నా సొంత మాట కాదు, అంటే ఆత్మ చెప్పుచున్న మాటే కానీ నా మాట కాదు. ఎగ్జామ్ రాస్తున్నాం, ఉద్యోగం ప్రిపేర్ అవుతున్నాం, అసలు ఆ ఉద్యోగానికి టార్గెట్ ఇచ్చిందే తండ్రి, మనకంటూ ఒక గోల్ ఇచ్చిందే తండ్రి. తండ్రి ఇవ్వకుండా మన సొంతంగా మనం ఆలోచన చేయలేం కదా. అదే మాట తండ్రి దగ్గర పెట్టండి. అయ్యా నాకు ఈ టార్గెట్ నేను పెట్టుకోవాలంటే ఆలోచన ఇచ్చింది మీరే, మరి కష్టపడే మనసు కూడా మీరే కదయ్యా ఇవ్వాల్సింది. ఆ జ్ఞానం మీరిస్తేనే కదయ్యా నేను ఆ ఉద్యోగం పొందుకోగలుగుతాను అని తండ్రిని అడగండి. ఖచ్చితంగా తండ్రికి ఎంత ముచ్చటేసిద్దో అలా మాట్లాడితే, తండ్రితో అట్లా మాట్లాడితే, అయ్యో నేను ఎంత కష్టపడుతున్నాను, నేను అంత ప్రిపేర్ అవుతున్నాను, నేను అన్ని కోచింగ్ సెంటర్లకు వెళ్ళాను, అయినా కూడా నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు ఎట్టొచ్చిందయ్యో ఉద్యోగం, అట్లా చేయొద్దు. ఆలోచన ఇచ్చింది తండ్రి, ఆలోచనకి ఆ తండ్రి ఆ జ్ఞానం కూడా తండ్రి ఇస్తేనే మనం ఆ ఉద్యోగాలు పొందుకోగలుగుతాం. అలాగే అప్పులు తీరాలన్నా అసలు ఆ అప్పులు ఎందుకు అయ్యాయో తండ్రికి చెప్పండి. మనుషులకు చెప్తే మన సమస్య పరిష్కారం కాదండి.
ఆర్థికంగా కుటుంబాలు చితికిపోతున్నాయి, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. అసలు తండ్రి ఆశీర్వదిస్తేనే కదా మనం ఆర్థిక సమస్యలు అనేది రాకుండా ఉంటాయి. అబ్రహాం గారిని ఎంతగా ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదం లేకుండా, తండ్రి జ్ఞానం లేకుండా, తండ్రి తోడు లేకుండా, తండ్రి కాపుదల లేకుండా మనం ఏది సాధించలేము, ఏది సంపాదించలేము, ఏది పొందుకోలేము, ఎప్పుడూ క్షేమంగా ఉండలేము. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తండ్రి మన చేయి విడిచాడంటే మనం ఇక ఆ క్షణం నుంచి మన లైఫే జీరో అయిపోయింది. అందుకే మాట ఏదైనా జాగ్రత్తగా వినండి, చెప్పింది చెప్పినట్టు చెయ్యండి చాలు. ఇప్పుడు 10th ప్రిపేర్ అయ్యేటప్పుడు 10th ఎగ్జామ్స్కి, పబ్లిక్ ఎగ్జామ్స్కి కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా ఇవే వస్తాయి అని టీచర్ అది సార్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు. కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా ఇవే వస్తాయి, ఇవి ప్రిపేర్ అవ్వండి చాలు, ఇక వేరే మిగతా వాటి జోలికి వెళ్ళొద్దు, ఇవి ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీకు 50% 50 మార్క్స్ వస్తాయి అని అలా ఇస్తే ఎంత నమ్మకంగా చెప్తారు. మనం కూడా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు అవే క్వశ్చన్స్ ఎంత జాగ్రత్తగా చదువుకుంటామో ఎగ్జామ్లో అవే వస్తాయి, చక్కగా రాస్తాము. ఎన్ని మార్కులు అయితే వస్తాయి అని చెప్తారో సార్ అన్ని మార్కులే వస్తాయి, ఒక్కసారి ఎక్కువ కూడా వస్తాయి. అందుకే ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాటలు కూడా ఎగ్జాక్ట్గా మీరు చెయ్యండి. ప్రార్థన ఎలా చెయ్యాలో మీకు తెలియకపోతే నన్ను అడగండి, నేనేదో జ్ఞానవంతురాలని కాదండి, తండ్రిచ్చిన కృపను బట్టి మీకు చెప్పగలుగుతున్నా. చాలా మందికి చెప్పాను, అమ్మ ఇలా ప్రార్థన చేసుకో, ఖచ్చితంగా తండ్రి జవాబు ఇస్తాడు, ఇలా ప్రార్థన చేసుకోండి, ఇలా అడగండి, ఇలా క్షమాపణ అడగండి అని చాలా మందికి మనం దేవుని కృపను బట్టి తండ్రి ఇచ్చిన ఆలోచన, నా మాట కాదు, చాలా మంది జవాబు పొందుకున్నారు, చాలా మంది సమస్యకు పరిష్కారం వచ్చింది, చాలా మందికి ఉద్యోగాలు కూడా పొందుకున్నారు, ప్రమోషన్లు కూడా వచ్చాయి. అందుకే ఇంత ధైర్యంగా ఎంత గట్టిగా ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నానంటే తండ్రి మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్గా మనం అలా చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. మన సొంత తెలివితేటలు, మన సొంత ఆలోచన, మన సొంత లాజిక్లు వెతకకుండా తండ్రి చెప్పింది చెప్పినట్టు చేస్తే ఇక మనం ఊహించలేనన్ని ఆశీర్వాదాలు, ఊహించలేనంత పొజిషన్ తండ్రి ఇస్తాడండి, నేను కాదు, తండ్రి ఇస్తాడు. కాబట్టి 3 గంటలకు లేచి భారంగా ఉన్న ఒక్క సమస్య, భర్త విషయంలో సమస్య అయితే అదే సమస్య పెట్టండి. ఒకవేళ నేనేమన్నా నా భర్తకు లోపడట్లేదేమన్నా, నా వల్ల నా భర్త ఏమన్నా మనసు బాధపడుతుందా, మొదట నన్ను సరి చేయండి, ఆ తర్వాత నా భర్తను మార్చేయ అని ఆ ఒక్క మాట అడగండి చాలు. గంటల ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఆ ఒక్క మాట చాలు. బిడ్డల దారి తప్పిపోతున్నారు, తప్పు నాదేనయ్యా. బాలుడు నడవలసిన త్రోవను వాడికి బాలుడుగా ఉన్నప్పుడే, చిన్నప్పటి నుంచే వారికి ఏ పొజిషన్లో ఎలా పెరగాలో, ఏ దారిలో నడిపించాలో మీరే చెప్పారు. కానీ మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు నా మాట వినట్లేదు, నేనే బాధపడుతున్నాను. తప్పు నాదేనయ్యా, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు. దయగల దేవా, నేను చేసిన తప్పు క్షమించి నా బిడ్డలు సరిచేయ్యా. అలా బిడ్డల కోసం అలా ప్రార్థన చేసుకోండి. ఇంకా మీకు ఏ సమస్యలు ఎలా ప్రార్థన చేసుకోవాలో అడగండి, కమెంట్లో పెట్టండి, ఖచ్చితంగా మీకు నేను చెప్తాను. కాబట్టి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్.